వెల్కమ్ టు ఈటీ. రాజమౌళి సినిమా అంటేనే పక్కా హిట్ బొమ్మ అనర్థం. ఇక దేశవ్యాప్తంగా హైప్, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తీసే ఒక్కో ప్రాజెక్ట్ భారత సినిమా విజువల్ ప్రయాణానికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తుంది. బాహుబలి ఫ్రాంచైజ్ తో ఇండియన్ సినిమాకు ఒక పాన్ ఇండియా ట్రాక్ సెట్ అయింది. ఆ తర్వాత RRR తో హాలీవుడ్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న SSMB29 కోసం మాత్రం రాజమౌళి కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు ఉన్న ఫార్ములాను పక్కన పెట్టి పూర్తిగా డిఫరెంట్ ప్లానింగ్ లో వెళ్ళిపోతున్నారు. బాహుబలి సమయంలో మెయిన్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ మీదే తెరకెక్కించారు. RRR కూడా ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తో ఇండోర్ లొకేషన్లలోనే చిత్రీకరించారు. కానీ మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం 3 రకాల ప్లానింగ్స్ ను మిక్స్ చేయబోతున్నారు అని సమాచారం. భారీ సెట్స్, రియల్ లొకేషన్స్, VFX ఈ మూడింటిని సమతూకంగా వినియోగించేందుకు రాజమౌళి చాలా గ్రాండ్ గా ట్రై చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఇది ఆయన కెరీర్ లో ఒక కొత్త వర్క్ ఫార్మేట్ గా నిలవచ్చు. ఇప్పటికే ఈ సినిమా తొలి స్కెడ్యూల్ ను ఒడిశాలో పూర్తి చేశారు. ప్రస్తుతానికి ప్రధానమైన బేస్ క్యాంప్ హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ ఆఫ్రికాలోని కెన్యాలో మరో కీలక స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ లోనే 50 కోట్లతో కళాత్మకంగా నిర్మిస్తున్న ప్రాచీన కాశీ నగరం సెట్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఈ సెట్ లో హీరో పాత్రకు సంబంధించిన కీలక భాగం చిత్రీకరించనున్నట్టు టాక్. ఈ మూవీ కోసం మహేష్ బాబు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. లుక్ లో మార్పు, యాక్షన్ ప్రిపరేషన్, బాడీ టోన్ అన్ని కొత్తగా ఉండబోతున్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేసే నటుల ఎంపిక కూడా రాజమౌళి విజన్ ను హైలైట్ చేస్తోంది. గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రాజమౌళి కొత్త స్టైల్ మేకింగ్ గా హైలైట్ కాబోతోంది. ఇక గత కొన్ని సినిమాలలో చూసిన రాజమౌళి మార్క్ విజువల్స్ కు ఇది మరో అడుగు ముందుగానే మిగిలిపోతుంది. గ్రాఫిక్స్ పైనే ఆధారపడకుండా లైవ్ లొకేషన్లు, నేచురల్ సౌండ్లు, ట్రెడిషనల్ సెట్స్ అన్ని మిక్స్ కానున్నాయి. దీంతో ప్రేక్షకులకు ఒక నిజమైన ప్రపంచాన్ని చూపిస్తూనే మాయాజాలాన్ని కూడా అందించాలి అన్న రాజమౌళి ఆలోచన ఇది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఫ్యూచర్ ఇండియన్ సినిమా మేకింగ్ కు ఇది గైడ్ లైన్ గా నిలుస్తూ ఉంది అనడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతూ ఉండగా 2026లో ఈ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.